హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 31, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో వార్తలు నిలిచిన ఒక పథకం పైన ప్రశ్ననివ్వడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. 2026 జూలై నెలలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన భవ్య రసాయన పథకం అమలు కాలం మరియు లక్ష్యం ఏంటి? ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది? అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పథకాలపైన, పాలసీలపైన, డిఫరెంట్ పోర్టల్స్ పైన, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మరి ఏదైనా ఒక పథకం గురించి చూస్తున్నప్పుడు ఆ పథకం యొక్క పేరేంటి? ఒకవేళ అబ్రివేషన్ లేదా యాక్రోనిమ్ ఉందనుకోండి, ఫుల్ నేమ్ చూడాలి. ఆ పథకం యొక్క అమలు కాలం ఏంటి? ఆ పథకం కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత? ఆ పథకాన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ అంటే నోడల్ మినిస్ట్రీ ఏంటి? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఆ పథకం అమలవుతుంది? మరియు ఆ పథకం యొక్క లక్ష్యం లేదా ఉద్దేశం ఏంటి? ఇవి బేసిక్ పాయింట్స్, ఒక 4-5 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక జూలై 2026 రీసెంట్గా కేంద్ర మంత్రివర్గం, కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపబడిన ఒక పథకం పేరేంటంటే భవ్య రసాయన్. మనం భవ్య స్కీమ్ గురించి గతంలో చూసాము. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన అని చెప్పేసేసి. ఇక్కడ భవ్య రసాయన్ అంటున్నాను. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయన్. ఈ పథకాన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ లేదా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ పథకం అమలవుతుంది అంటే కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారంటే జేపీ నడ్డా గారు. తనే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి కూడా కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. ఓకేనా? కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలో అమలయ్యే ఒక పథకం భవ్య రసాయన్. ఈ పథకానికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం రీసెంట్గా ఆమోదం తెలిపింది జూలైలో. మరి ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో, మన ఇండియాలో 3 కెమికల్ పార్క్స్ని ఏర్పాటు చేయాలి. రసాయన పార్కులను ఏర్పాటు చేయాలి. గుర్తుంచుకోండి, రసాయన పార్కుల ఏర్పాటు. మరి ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారనే మనం భవిష్యత్తులో చూస్తాము లొకేషన్స్ అనేవి. 3 రసాయన పార్కులను ఏర్పాటు చేయాలి. ఇక్కడ బడ్జెట్, ఈ పథకం అమలు కోసము ఎంత అవుట్లే, ఎంత మొత్తంలో నిధుల కేటాయింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అంటే 3030 కోట్ల రూపాయలు. 3030 కోట్ల రూపాయలతో ఈ పథకం అమలవుతుంది. మరి అమలు కాలం వచ్చేసేసి 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే పథకం ప్రారంభోత్సవాన్ని మనం చూస్తాము. మరి ఏ రాష్ట్రంలో అయితే ఒక కెమికల్ పార్క్ని ఏర్పాటు చేస్తారు, మొత్తం దేశంలో 3 రసాయన పార్కుల ఏర్పాటు అంటున్నాను. ఉదాహరణకు ఒక రాష్ట్రంలో ఒక రసాయన పార్కు ఏర్పాటును గనక డిసైడ్ చేశారనుకోండి, అందుకు కేంద్ర ప్రభుత్వము 1000 కోట్ల రూపాయలు ఇస్తుంది ఆ రసాయన పార్క్ ఏర్పాటు కోసం. కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ 500 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలి. ఓకేనా? మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అంటే అట్లీస్ట్ 2000 ఎకరాల ల్యాండ్, ఎటువంటి వివాదం లేనటువంటి ల్యాండ్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది భవ్య రసాయన పథకం యొక్క ఉద్దేశం, కెమికల్ పార్కుల ఏర్పాటు కోసము. ఓకేనా? ఇకపోతే భవ్య అనే స్కీమ్ గురించి మనం గతంలో చూసాము. భారత్ ఔద్యోగిక వికాస్ యోజన. ఆ పథకమేమో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? పీయూష్ గోయల్ గారు. ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు భవ్య స్కీమ్ని అమలు చేస్తారు. భవ్య స్కీమ్ మరి మేనేజ్ చేసేది ఎవరు అంటే ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఇండస్ట్రియల్
కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు మేనేజ్ చేస్తారు. సో అదేమో భవ్య స్కీమ్ గురించి, నేను ఇప్పుడు చెప్తుందేమో భవ్య రసాయన్ స్కీమ్ గురించి. డిఫరెన్స్ చూడండి, మంత్రిత్వ శాఖలు వేరు. ఓకేనా. భారతదేశంలో ముఖ్యంగా పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసమేమో భవ్య స్కీమ్, కెమికల్ పార్కుల ఏర్పాటు కోసం సంబంధించిందేమో భవ్య రసాయన. ఎనఫ్, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. ఓకేనా. క్యాబినెట్ అప్రూవ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయన్ భవ్య రసాయన స్కీమ్ 3 డెడికేటెడ్ కెమికల్ పార్క్స్ ఏర్పాటు కోసము. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో అవుట్లే 3030 కోట్ల రూపాయలు, డ్యూరేషన్ 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు, అంటే 5 ఏళ్ళ అమలు. ఓకేనా. ల్యాండ్ మినిమము 8 స్క్వేర్ కిలోమీటర్ లేదంటే 2000 ఎకర్స్ ఒక్కొక్క రసాయన పార్కు కోసము. ఓకేనా. ఎనఫ్. సో దేశంలో 3 మెగా రసాయన పార్కుల ఏర్పాటుకు భారత ఔద్యోగిక వికాస్ యోజన రసాయన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం వ్యయం వచ్చేసి 3030 కోట్ల రూపాయలు. అమలు కాలం వచ్చేసేసి 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు. ప్రతి రసాయన పార్కుకి కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా 1000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏమో, కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ ఏమో కనీసం 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి. మరియు ప్రతి రసాయన పార్కుకి కనీసం 2000 ఎకరాల నిరంతరాయ వివాదరహిత భూమి ఉండాలి. కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్, ల్యాండ్ అనేది కన్సర్న్ స్టేట్ పరిధిలో ఉంటుంది కదా, కాబట్టి రాష్ట్రం అనేది ఆ ల్యాండ్ని చూపించాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ పార్కులు వ్యవసాయము, ఔషధాలు, వస్త్రాలు, నిర్మాణం, ఎలక్ట్రానిక్స్ మరియు ఆటోమొబైల్ రంగాలకు అవసరమైన ముడి పదార్థాలను అందిస్తాయి ఈ కెమికల్ పార్క్స్. ఓకేనా. కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, నీటి సరఫరా, పరీక్షా ప్రయోగశాలలు మరియు లాజిస్టిక్స్ సదుపాయాలు వంటి ఉమ్మడి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. ఈ పథకం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం ఏ ప్రాంతంలో అయితే, ఏ రాష్ట్రంలో అయితే, ఏ దేశంలో అయితే ఎంత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు వస్తే అంత పాజిటివ్ గ్రోత్ రేట్ని చూస్తాం మనం. రసాయన తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం అనేది లక్ష్యం. ఎట్ ద సేమ్ టైం ఉపాధి అవకాశాలను కూడా కల్పించడము. ఓకేనా. రైట్. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది పథక అమలు కాలము, ఉద్దేశము మరియు ఎంత బడ్జెట్ కేటాయింపు, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో, ఇక డిఫరెంట్ కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎంత పెట్టుబడి పెట్టాలి. ల్యాండ్ ఏరియా వచ్చేసి 2000 ఎకర్స్. ఓకేనా. సో భారత ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయన్ ఆమోదం ఎప్పుడు అంటే 2026 జూలై 24 డేట్ ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. ప్రధాన లక్ష్యం ప్రపంచ స్థాయి రసాయన పార్కులను అభివృద్ధి చేసి భారత రసాయన తయారీ రంగాన్ని బలోపేతం చేయడం. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ జేపీ నడ్డా గారు. ఎనఫ్. ఓకేనా. సో భవ్య స్కీమ్ గురించి చూడాలి, భవ్య రసాయన్ గురించి చూడాలి. ఎగ్జామినేషన్లో ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ జిఐ ట్యాగ్కి సంబంధించి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. లాస్ట్ జూన్ మంత్ మరియు ఈ జూలై మంత్లో మ్యాక్సిమం టాపిక్స్ మనం జిఐ రిలేటెడ్గా చూసాము. ఎక్కువగా ఈ జూలై మంత్లోనే జిఐ ట్యాగ్స్ అనే టాపిక్ కనబడుతూ ఉంటుంది. ఇక పక్కన పెడితే ఫస్ట్ కాన్సెప్ట్, మీకు ఒక టాపిక్ని చాలాసార్లు రివిజన్ చేస్తున్నాను. కారణం ఏంటంటే ఆ టాపిక్ నుండి తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది అనే ఉద్దేశంతో. ఒక టాపిక్ని ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత ఎక్కువగా గుర్తుంటుంది. ఆ రివిజన్ బాధ్యత నేనే చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తున్నాను, కరెంట్ అఫైర్స్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను, కరెంట్ అఫైర్స్ని జీకే పాయింట్స్ ఇచ్చేసేసి చెప్తున్నాను. ఈ విధమైన ప్రిపరేషన్ మన క్లాసెస్ చూస్తే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కాన్సెప్ట్ జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. భౌగోళిక గుర్తింపు అంటాం. ఒక ప్రోడక్ట్, ఒక వస్తువుకి ఒక ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా ప్రత్యేక గుర్తింపును ఇవ్వడమే జిఐ ట్యాగ్ యొక్క ఉద్దేశము. మరి ఆ ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, పండించే పంటే కానివ్వండి, వండే వంటే కానివ్వండి, నేసే వస్త్రమే కానివ్వండి, ప్రత్యేకమైన కళలే కానివ్వండి, బెవరేజెసే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
మరి జిఏ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ స్థానికంగానే కాదు, రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా మనం చూస్తాము. ప్రోడక్ట్ పేరు చెప్పగానే ప్రాంతం గుర్తొస్తుంది, ప్రాంతం పేరు చెప్పగానే ప్రోడక్ట్ గుర్తొస్తుంది. అంత ప్రత్యేకము. ఉదాహరణకు తిరుపతి అన్నం అనుకోండి, తిరుపతి లడ్డు గుర్తొస్తుంది మనకు ఫస్ట్. హైదరాబాద్ అన్నం అనుకోండి, హైదరాబాద్ హలీం. అలాగా మరి జిఏ ట్యాగ్కి సంబంధించి చట్టం, కన్సర్న్ చట్టం ఏదంటే జిఏ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్స్ యాక్ట్ 1999 ఆధారంగా జిఏ ట్యాగ్ని మంజూరు చేసే సంస్థ ఏదంటే జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ. ఈ సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది, తమిళనాడు. జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ జిఏ ఆఫ్ గూడ్స్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా జిఏ ట్యాగ్ని మంజూరు చేస్తుంది. ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2003 సంవత్సరం నుంచి. భారతదేశంలో మొట్టమొదటి జిఏ ట్యాగ్డ్ ప్రోడక్ట్ ఏంటి? మొట్టమొదటిది ఫస్ట్ ప్రోడక్ట్ని గుర్తుంచుకోవాలి, డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్. ఇక ఈ జిఏ ట్యాగ్ అనే అంశంకి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖను మనం గుర్తుపెట్టుకోవాలంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? పీయూష్ గోయల్ గారు. సో రీసెంట్గా పీయూష్ గోయల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక లక్ష్యాన్ని చెప్పారు. లక్ష్యాల గురించి చూడండి, వికసిత భారత్ లక్ష్యాలు ఏంటి, మరియు 2030 సంవత్సరాలకు సాధించాల్సిన లక్ష్యాలేంటి, 2070 సంవత్సరాలకు సాధించాల్సిన లక్ష్యాలేంటి, భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలపైన పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి. ఇక పీయూష్ గోయల్ గారు ఏం చెప్తున్నారంటే మన భారతదేశంలో జిఏ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ సంఖ్య 2030 నాటికి బై 2030 ఎంతకు రీచ్ అవ్వాలంటున్నారంటే టార్గెట్ పెట్టారు 10,000 ప్రోడక్ట్స్కి రీచ్ అవ్వాలంట. ఇప్పుడు అరౌండ్ 1000 ఉన్నాయి అంతే, ఇంకా 9,000 రావాలి. ఇక జిఏకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో ఒక డిపార్ట్మెంట్ గుర్తుంచుకోండి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు ఈ బాధ్యత చూసుకుంటారు జిఏ రిలేటెడ్గా. ఇక జిఏ ట్యాగ్డ్ ప్రోడక్ట్ని వివిధ దేశాలకు ఎగుమతి చేసే ఒక సంస్థ ఉంటుంది, అపెడా. భారతదేశంలో జిఏ ట్యాగ్డ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్ని కానివ్వండి, వివిధ దేశాలకు ఎగుమతి చేసేది ఏదంటే అపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఉదాహరణకు నిన్నటి క్లాస్లో మనం చూసాము, అస్సాం రాష్ట్రం నుంచి ఒక ఐస్ క్రీమ్, పురాబీ అనే ఒక ఐస్ క్రీమ్ని భూటాన్కి ఎగుమతి చేసాం మొదటిసారి. ఇలాంటివి చూడాలి, ఓకేనా. ఇకపోతే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి గుజరాత్ రాష్ట్రంలో ఒక చిత్రకళకి జిఏ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఆర్ట్స్ టాపిక్స్లో భాగంగా ఈ టాపిక్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలిచిన పితోరా చిత్రకళ ఎక్కడిది అంటారు. గుజరాత్ రాష్ట్రం, దట్స్ ఎనఫ్. జిఏ ట్యాగ్కి సంబంధించి మీరు బేసిక్గా ప్రాంతం పేరు గుర్తుంచుకోండి, కన్సర్న్ స్టేట్ గురించి గుర్తుంచుకోండి. ఒకవేళ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైతే మన తెలుగు రాష్ట్రాల్లో జిఏ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్, డిస్ట్రిక్ట్స్ లేదా ప్లేసెస్ ఇండివిజువల్గా చూడాలి, ఓకేనా. సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన పితోరా పెయింటింగ్ చిత్రకళ ఒక ట్రైబల్ ఆర్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే గుజరాత్. మనం ఈ మంత్లోనే గుజరాత్ సంబంధించి ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ కూడా చూసాం మనము. ఒక సోంపు మరియు జీలకర్ర అని, ఉంజా సోంపు, ఉంజా జీలకర్ర అని చెప్పేసేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. లింక్ చేసుకోండి, కరెంట్ అఫైర్స్తో లింక్ చేయాలి. రీసెంట్గా జిఏ ట్యాగ్ వచ్చింది. గుజరాత్లోని రాధ్వా గిరిజన సమాజం, ట్రైబ్ అనే డెఫినేషన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 366 క్లాస్ 2(5)లో ఉంటుంది. గుజరాత్లోని రాధ్వా గిరిజన సమాజానికి చెందిన, సో రాధ్వా అనే ట్రైబ్ శతాబ్దాలు అంటే 100 ఏళ్ల నాటి కుడ్య చిత్రకళ, పితోరా చిత్రకళకు జిఏ ట్యాగ్ అనేది లభించింది. ఈ చిత్రకళను ప్రధానంగా గుజరాత్లోని పంచ్మహల్, ఛోటా ఉదయపూర్ జిల్లాల్లో నివసించే రాధ్వా బిలాలా ట్రైబ్స్ ఆచరిస్తారంట. గిరిజన దైవమైన పితోరా దేవ్ పేరు మీద ఈ కళకు పేరు వచ్చింది. వివాహాలు, సంతానోత్పత్తి, సమృద్ధి, ఇతర శుభకార్యాల సందర్భాల్లో ఆశీర్వాదాల కోసము ఇళ్ళ గోడపై ఈ చిత్రాలను వేస్తారంట, ఓకేనా. ఈ చిత్రాలను లక్కరాలు అనే సాంప్రదాయ చిత్రకారులు, బడువా అనే గిరిజన పూజారి మార్గదర్శకంలో రూపొందిస్తారు. ప్రత్యేకమైన చిత్రకళ, అందుకే ఇచ్చారు జిఏ ట్యాగ్, ప్రత్యేకత ఉంది కాబట్టి. పితోరా చిత్రకళ చరిత్ర వచ్చేసి 13వ శతాబ్దానికి చెందినదిగా ఎవిడెన్సెస్ ఉన్నాయి, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి.
రైట్. జిఐ ట్యాగ్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్ నేను ఏదైతే ఓవరాల్గా చెప్పానో అదంతా కూడా కాన్సెప్ట్ అన్నిటికీ సేమ్ ఉంటుంది జిఐ ట్యాగ్. ఓకేనా. సో ఇక్కడ ప్రోడక్ట్ ఏదైతే ప్రోడక్ట్ సంబంధించిన ఒక సింగిల్ లైన్లో ప్రత్యేకతను గుర్తుంచుకోండి. పితోరా చిత్రకళ ట్రైబల్ ఆర్ట్ ఫామ్, గుజరాత్ రాష్ట్రము, 13th సెంచరీకి సంబంధించిన చిత్రకళ, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి. ఇక రీసెంట్గా జిఐ ట్యాగ్కి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని గణాంకాలను కూడా చూసాము. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశంలో మొత్తం ఎన్ని జిఐ ట్యాగ్స్ మంజూరైనాయి, ఎన్ని ప్రోడక్ట్స్ మంజూరైనాయి అంటే 125. అత్యధికంగా ఏ రాష్ట్రానికి సంబంధించి జిఐ ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే లాస్ట్ ఇయర్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక జిఐ ట్యాగ్స్ పొందిన రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఒక మధ్యప్రదేశ్కి 26 వచ్చినాయి. ఇక ఇప్పటివరకు ఓవరాల్గా తీసుకుంటే భారతదేశంలో హైయెస్ట్ జిఐ ట్యాగ్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే యూపీ. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా. అరౌండ్ 1000 జిఐ ట్యాగ్స్ ఉన్నాయి ఇప్పటికీ భారతదేశంలో, జిఐ ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాన్ని 10,000 రీచ్ అవ్వాలని చెప్పేసి టార్గెట్ ఉంది. ఓకే, ఈ గణాంకాలు కూడా చూడండి. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక పథకము. సో ఇక్కడ వచ్చేసి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, చాలా ప్రత్యేకమైన ఒక పథకము. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారి ఆధ్వర్యంలో, అదే నోడల్ మినిస్ట్రీ, ఈ పథకం అమలవుతుంది. ప్రస్తుతం ఆ కన్సర్న్ మినిస్టర్ ఎవరంటే ప్రహ్లాద్ జోషి గారు. తనే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకున్నారు, అదనపు బాధ్యతలు ప్రహ్లాద్ జోషి గారు. ఇక పిఎం సూర్యఘర్ పథకం గురించి చూద్దాము. మొదటి నుండి 2024 సంవత్సరం జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు సాయంత్రం పూట మన భారత ప్రధాని గారు చేసిన ఒక వ్యాఖ్య, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అనౌన్స్మెంట్. పిఎం సూర్యఘర్ అని చెప్పేసి ఒక పథకాన్ని ప్రారంభించుకుందాం మనము అతి త్వరలో. అందులో భాగంగా మన ఇంటి నుంచే సౌరశక్తిని ఉత్పత్తి చేద్దామని చెప్పేసి, సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేద్దాం. మరి ఇంటి నుండి ఎలా ఉత్పత్తి చేస్తాం? రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసేసి సౌరశక్తిని ఉత్పత్తి చేద్దాం. అలా గ్లోబల్ లీడర్గా మన భారతదేశాన్ని సోలార్ ఎనర్జీలో తీర్చిదిద్దుదామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. చూసాం ఇది. ఇకపోతే చెప్పిన విధంగానే 2024 ఫిబ్రవరి 14వ తేదీన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 15, 2024 రోజున అమల్లోకి వచ్చింది. రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైం సౌరశక్తిని ఉత్పత్తి చేయడము. భారతదేశంలో సౌరశక్తికి కేంద్ర ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి 2015 సంవత్సరంలో కానివ్వండి లింక్ చేసుకోవాలి. ఇక పక్కన పెడితే మనం ఇదే నెలలో జూలై నెలలో ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంకు పిఎం సూర్యఘర్ పథకం అమలు కోసము $890 మిలియన్ అమెరికన్ డాలర్స్ని మంజూరు చేసింది ఆర్థిక సాయంగా అని చెప్పేసి డిస్కస్ చేశాం. ఏ పథకం కోసము? పిఎం సూర్యఘర్ పథకం కోసం. ఇప్పుడు ఏడీబీ కూడా. సో వరల్డ్ బ్యాంక్ ఏమో $890 మిలియన్, ఏడీబీ ఏమో $850 మిలియన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు. ఏదైనా అంతర్జాతీయ బ్యాంక్ కానీ, లేదా ప్రపంచంలో ప్రముఖమైన బ్యాంక్ కానీ, లేదా ఒక దేశం కానివ్వండి, మన భారతదేశంలో అమలవుతున్న ఒక ప్రాజెక్ట్కి లేదా పథకానికి నిధుల మంజూరు, ఆర్థిక సాయం చేస్తుందంటే ఏ పథకానికి, ఎంత మొత్తంలో, ఏ దేశం లేదా ఏ అంతర్జాతీయ సంస్థ లేదా ఏ ప్రపంచ బ్యాంక్. సో ఇక్కడ ఏడీబీకి సంబంధించి మనం చూస్తున్నాం కదా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. బేసిక్ పాయింట్స్. 1966 ఇయర్లో ఏడీబీ స్థాపన. మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది, లేదా మాండలియాంగ్ అనొచ్చు. ఏడీబీలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 69 సభ్య దేశాలు. గుర్తుంచుకోండి నంబరు. ప్రముఖ కూటముల్లో లేదా సంస్థల్లో సభ్య దేశాల సంఖ్య చివరిగా చేరిన దేశం ఏది అడుగుతారు. ఏడీబీలో చివరిగా ఇజ్రాయెల్ సభ్యత్వం పొందింది 2024 చివరిలో, నాన్ రీజనల్ మెంబర్. ఇక ఏడీబీకి ప్రస్తుతం అధ్యక్షులుగా మసాతో ఖండా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎనఫ్. ఏడీబీ మన భారతదేశంలో అమలవుతున్న పిఎం సూర్యఘర్ లేదా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం అమలుకు $850 మిలియన్ అమెరికన్ డాలర్స్ రుణాన్ని లేదా ఆర్థిక సాయాన్ని మంజూరు చేసిందంట. ఎనఫ్. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి.
ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద ఇంటి పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును వేగవంతం చేయడానికి $850 మిలియన్ రుణాన్ని మంజూరు చేసింది. ఈ రుణం అందుబాటులో ఉండే సమ్మిళిత ఇంటి పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థల అభివృద్ధి కార్యక్రమం రెండో దశ కింద అందించబడుతుంది. మొదటి దశకు 2025 నవంబర్లో ఆమోదం లభించింది. ఎనఫ్ సరిపోతుంది. ఓకేనా? ఈ రుణంతో 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాటికి 30 గిగావాట్ల సమీకృత ఇంటిగ్రేట్ అన్నట్టు ఇంటి పైకప్పు సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడము, 28.8 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ సమాన ఉద్గారాలను తగ్గించడము, తక్కువ వ్యయంతో పరిశుభ్రమైన విద్యుత్ అందుబాటును విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓకేనా? ఏం లేదు, ఏ పథకం కోసం ఏ సంస్థ ఎంత మొత్తంలో నిధుల కేటాయింపు, దట్స్ ఎనఫ్. ఇక పిఎం సూర్యఘర్ పథకం 2024 డేట్స్తో సహా చెప్పాను నేను. అమలు చేసే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ప్రధాన లక్ష్యం 1 కోటి గృహాల్లో ఇంటి పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసి ఆర్థిక సాయం, ఉచిత విద్యుత్ ప్రయోజనాన్ని అందించడము. ఎనఫ్. ఇక నెక్స్ట్ సైబర్ రిలేటెడ్. ఇటీవల కాలంలో సైబర్ అనే పదాన్ని మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ద డిపెండెన్సీ ఆన్ ఆన్లైన్ సర్వీసెస్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ డేస్. మానవుడు ఎక్కువగా ఆన్లైన్ సేవలపైన ఆధారపడడం అనేది మనం చూస్తున్నాము. మరి ఆటోమేటిక్గా ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి, సైబర్ నేరగాళ్ళు కూడా తయారవుతున్నారు చాలామంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో కొన్ని టర్మ్స్ని కూడా చూసాం మనం. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, ఫిషింగ్ అంటే ఏంటి, ఇటువంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో కాంటెంపరీ టర్మినాలజీ ఇంపార్టెంట్. ఉదాహరణకు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అంటారు. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే ఒక అనామక వ్యక్తి, అనానిమస్, ఒక పర్సన్, మనకు తెలియని వ్యక్తి మనకు ఫోన్ చేసి నేను సిబిఐ అధికారినని లేదా ఇన్స్పెక్టర్ అని లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అని ఒక అధికారిని అని చెప్పి మనల్ని భయభ్రాంతులకు గురి చేసి మన నుండి డబ్బులను కాజేయడం లేదా మనల్ని నష్టాన్ని మిగిల్చడం. సో డిజిటల్ అరెస్ట్ అంటాం. డిజిటల్ అరెస్ట్ అంటే ఆన్లైన్లో అరెస్ట్ చేయడం కాదు. ఇటువంటి పదాలు చూడాలి. ఫిషింగ్ అంటే ఇటువంటి చూడాలి. ఇక పక్కన పెడితే సో సైబర్ ఆర్థిక మోసాలకి సంబంధించిన గణాంకాలు. ఈ టాపిక్ తెలుసుకునే ముందు, ఈరోజు వార్తలో ఉన్న టాపిక్ని తెలుసుకునే ముందు రీసెంట్గా సైబర్ రిలేటెడ్గా మనం డిస్కస్ చేస్తున్న 2 ఇంపార్టెంట్ టాపిక్స్. అది కూడా ఈ నెలలోనే, జూలై నెలలో. నేను మీకు చెప్పాను కదా కరెంట్ అఫైర్స్తో లింక్ చేయగలగాలి అని, రివిజన్ అయిపోతుంది. సో రీసెంట్గా మనం ఏం చూసామంటే ప్రస్తుత సంవత్సరంలో ఈ క్యాలెండర్ ఇయర్లో 2026 జనవరి నుండి జూన్ వరకు ఫస్ట్ హాఫ్లో భారతదేశంలో మొత్తం ఎన్ని సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదైనాయి అని చెప్పిన 12.71 లక్షలకు పైగా దేశంలో నమోదైన సైబర్ మోసాల ఫిర్యాదులు. ఎవరు చెప్పారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు చెప్పారు ఈ గణాంకాలు. అత్యధికంగా ఫిర్యాదులు ఏ రాష్ట్రం నుండి వచ్చినాయంట? ఉత్తరప్రదేశ్ నుంచి. ఇక పక్కన పెడితే ఇంకొక టాపిక్, ఎన్సిఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ని రిలీజ్ చేశారు కదా. ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేస్తారు. క్రైమ్ ఇన్ ఇండియా 2024 ప్రకారం, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారము 2024 సంవత్సరంలో 1,01,928 మోసాలు, సైబర్ మోసాలు జరిగినాయట మన భారతదేశంలో. అత్యధికంగా సైబర్ మోసాలు ఎక్కడ జరిగినాయట అంటే టాప్లో తెలంగాణ ఉందంట. 27,230 కేసులు. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం రీసెంట్గా. ఇక ఇప్పుడు టాపిక్ ఏంటంటే 2025లో సైబర్ ఆర్థిక మోసాలపై 12,000కు పైగా E0 FIRలు నమోదైనాయి అంట. ఈ టాపిక్లో భాగంగా మనము E0 FIR అంటే ఏంటి, లేదా E0 FIR అంటే ఏంటి, మరియు గణాంకాలు చూడాలి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మనకు భారతదేశంలో సైబర్ మోసాలకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C పనిచేస్తోంది. మీరు ఏదైనా సైబర్ మోసాన్ని కనుక ఫేస్ చేశారనుకోండి, ఎక్స్పీరియన్స్ చేశారనుకోండి, మీరు సైబర్ లేదా ఆన్లైన్ మోసాల బారిన పడ్డారనుకోండి, బాధితులు అనుకోండి, I4C లేదా cybercrime.gov.in పోర్టల్లో మీరు ఫైల్ చేయొచ్చు. అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో 2025లో సైబర్ ఆర్థిక మోసాలపై 12,000కు పైగా E0 FIRలు నమోదైన భారతదేశంలో. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 2025లో అంటే గడిచిన సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్లో 18 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సైబర్ ఆర్థిక మోసాలపై 12,000కు పైగా E0 FIRలు నమోదైనాయి అంట. 2025 మే నుంచి
6115 E0 ఎఫ్ఐఆర్లతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉందంట లాస్ట్ ఇయర్ మే నుంచి. 2025 నవంబర్ నుంచి 4174 ఎఫ్ఐఆర్లతో చండీగఢ్ రెండవ స్థానంలో ఉందంట. మరి ఇవన్నీ చూడాలా, ర్యాంకులు గణాంకాలు గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు. కాకపోతే ఈరోజు న్యూస్ పేపర్లు ఉంది కాబట్టి ఒక అవేర్నెస్ కోసం కూడా కొన్ని సందర్భాల్లో చూడాలి. కానీ మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన ఈ 2 టాపిక్స్ ఏవైతే అవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ 552, గోవా 446, రాజస్థాన్ 251, అసోం 223, హర్యానా 165, మహారాష్ట్ర 131 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఓకేనా. 2025 మేలో ప్రారంభించిన E0 ఎఫ్ఐఆర్ వ్యవస్థ ద్వారా బాధితులు జాతీయ సైబర్ నేరాల ఫిర్యాదు పోర్టల్, నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా 1930 సంఖ్యకి ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకేనా. రైట్. E0 ఎఫ్ఐఆర్ 2025 మేలో ప్రారంభం. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అసలు ప్రధాన లక్ష్యం E0 ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే అధికార పరిధి అడ్డంకులు లేకుండా సైబర్ ఆర్థిక మోసాల కేసులను వెంటనే నమోదు చేయడం కోసము. ఓకేనా. రైట్. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అమలు చేసే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ పోర్టల్ వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. సైబర్ నేరాలపై ఆన్లైన్ ఫిర్యాదులు స్వీకరించవచ్చు. ఇక ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 2020లో ప్రారంభము. హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు, సమన్వయాన్ని బలోపేతం చేయడం కోసము ఉద్దేశించబడింది. ఇక ఏడిఆర్ రిపోర్ట్స్ పైన మనం పోటీ పరీక్షల్లో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రిలిమ్స్ కంటే కూడా మెయిన్స్లో ఇంపార్టెంట్. గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి, కాంటెంపరీ డాటాని చూడాలి. కాంటెంపరీ స్టాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జామినేషన్లో మనం రాసిన మనకి ఎక్కువ మొత్తంలో మార్కులు వస్తాయి. డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ అప్పుడు. ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ అనే సంస్థ 1999 ఇయర్లో స్థాపన. ఈ సంస్థ భారతదేశంలో ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన గణాంకాలు, రాజకీయ నాయకుల నేర చరిత్ర, రాజకీయాల్లో పారదర్శకత ఎలా ఉంది, ఇటువంటి వాటిపైన నివేదికలు రిలీజ్ చేస్తుంది. రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్తుందంటే ముఖ్యమంత్రులకు సంబంధించి భారతదేశంలో ముఖ్యమంత్రులు, అత్యంత సంపన్న ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి సంబంధించి ఉన్నారు, ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసెస్ ఎలా ఉన్నాయి అనే ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. సో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి సంబంధించి, సో ముఖ్యమంత్రులపై నేర కేసులు లేదా క్రిమినల్ కేసెస్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు ప్రస్తుతం భారతదేశంలో పదవిలో ఉన్న 31 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి రాజకీయాల నేరీకరణపై అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ పైన నివేదికను విడుదల చేసింది. రాజకీయాల నేరీకరణ లేదా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఏంటి? రాజకీయాల్లో నేర చరిత్ర ఉన్న వాళ్ళు పెరుగుతున్నారు. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఎస్సే అడుగుతున్నారు చాలాసార్లు. నేర నేపథ్యం ఉన్న వ్యక్తులు ఎన్నికై శాసన కార్యనిర్వాహక పదవులను చేపట్టడం, ఇది ప్రజాస్వామ్య పాలనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎస్, ఒక క్రిమినల్ వచ్చేసి మనల్ని పరిపాలిస్తున్నాడు అంటే ఆల్రెడీ ఆయన క్రిమినల్ మెంటాలిటీ ఎలా ఉంటుందో ఆలోచించండి. సో వీరు రిలీజ్ చేసిన నివేదిక ప్రకారము 31 మంది ముఖ్యమంత్రుల్లో ప్రస్తుతం భారతదేశంలోనూ 31 మంది ముఖ్యమంత్రులపై అధ్యయనం చేశారు. 31 మంది ముఖ్యమంత్రులు. మరి 31 మంది ఏంటి సార్ అని అడగవచ్చు. 28 రాష్ట్రాలు ఉన్నాయి, 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అంటే మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో 8. వాస్తవానికి భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కదా. మరి 3 కేంద్రపాలిత ప్రాంతాలని ప్రత్యేకంగా ఎందుకు చెప్పానంటే 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాలు అసెంబ్లీతో కూడుకొని ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు. అవేంటి? జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి. అవి కేంద్రపాలిత ప్రాంతాలే, కానీ అక్కడ ముఖ్యమంత్రులు కూడా ఉంటారు కదా. భారతదేశంలో 28 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులను ఇక్కడ కలిపిన, గుర్తుంచుకోండి. ఓకేనా. సో 31 మంది ముఖ్యమంత్రుల్లో 14 మంది 45% అన్నట్టు మొత్తంలో తమపై నేర కేసులు ఉన్నట్టు ప్రకటించారంటే అఫిడవిట్. ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు, ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు అఫిడవిట్ ఫైల్ చేయాలి, మనము సబ్మిట్ చేయాలి. అందులో ఉంటాయి చరిత్ర అంతా. 11 మంది అంటే దాదాపు మొత్తంలో 30%, 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించదగిన తీవ్రమైన నేర కేసులను, క్రిమినల్ కేసెస్ని ఎదుర్కొంటున్నారంట. 2 ముఖ్యమంత్రులు తమపై హత్యాయత్నం కేసులు ఉన్నట్లు ప్రకటించారు. ఓకేనా. సో మర్డర్ కేసులు కూడా ఉన్నాయంట.
ముఖ్యమంత్రుల సగటు ప్రకటిత ఆస్తులు అంటే భారతదేశంలో ప్రస్తుతం 31 మంది ముఖ్యమంత్రులు కదా, యావరేజ్ ఒక్క ముఖ్యమంత్రికి ఎంత ఆస్తి ఉంటుంది? యావరేజ్ అంటే ఖచ్చితంగా అంతే ఉంటుందని కాదు, అందరు తీసుకున్నాను కాబట్టి సగటు 118.07 కోట్ల రూపాయలు అంట. కాగా 4 ముఖ్యమంత్రుల ఆస్తులు 100 కోట్లకు పైగా ఉన్నాయంట, 100 కోట్ల రూపాయలకు పైగా. ఇక భారతదేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ 1413 కోట్ల రూపాయలకు పైగా ప్రకటిత ఆస్తులతో అనౌన్స్ చేశాడు తన ఆస్తులు ఇంత అని చెప్పేసి అఫీషియల్గా అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నివేదిక ఎన్నికల సంస్కరణలు, రాజకీయ నాయకులపై నేర కేసుల వేగవంతమైన విచారణ, ఎన్నికల పారదర్శక పెంపు అవసరాన్ని నొక్కి చెబుతుంది. రైట్. సో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ 1999 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. ఓకేనా. సో ఎన్నికల రాజకీయ సంస్కరణను ప్రోత్సహించడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశము. ఓకేనా. ఇక నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థ ఏడీఆర్ నేతృత్వంలోని జాతీయ స్థాయి ఎన్నికల పర్యవేక్షణ వేదిక. ప్రధాన లక్ష్యం ఎన్నికల పారదర్శకత, ప్రజా అవగాహనను రూపొందించడము. ఇక మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా చూస్తుంటారు, 1 ఆఫీసర్ 1 కార్ అనే ఒక పాలసీకి సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేసిన ఉత్తర్వులు. సో ప్రభుత్వం చేసే ఖర్చులను తగ్గించుకోవాలని చెప్పేసి, ప్రభుత్వం చేసే ఖర్చులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెండవది రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీన్స్ దట్ క్రియేట్స్ అసెట్స్, ఆస్తులను సృష్టించేవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధనం ఏమంటాము. ఉదాహరణకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడము, విద్యపై చేసే ఖర్చు, ఇటువంటివి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ప్రభుత్వం పరిపాలనలో భాగంగా డే టు డే ఎక్స్పెన్సెస్, రోజువారీ వ్యయము, ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాలు, పెన్షనర్స్కి ఇచ్చే పెన్షన్, ఇటువంటివి. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ప్రస్తుతం. ఇక ఈ 1 ఆఫీసర్ 1 కార్ అంటే ఏంటంటే, ఉదాహరణకు ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారనుకోండి, ఒక శాఖ, ఒక డిపార్ట్మెంట్, ఒక మంత్రిత్వ శాఖలోని ఒక డిపార్ట్మెంట్కి తన బాధ్యతలను లేదా సర్వీస్ చేస్తున్నారు, బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొంతమంది ఆఫీసర్స్కి అదనపు బాధ్యతలు ఇస్తారు, ఫుల్ అడిషనల్ ఛార్జ్ కానివ్వండి ఇలా ఇస్తారు. అంటే ఒక డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఇంకొక డిపార్ట్మెంట్కి కూడా తనే పని చేయాలి. ఓకేనా. సో ఇన్ఛార్జ్ అట్లాగా. మరి ఇలా చేస్తున్నప్పుడు ఈ డబుల్ ఎక్స్పెన్స్ అవసరం లేదు. ఆల్రెడీ నువ్వు ఒక డిపార్ట్మెంట్కి విధులు నిర్వర్తిస్తున్నావు కదా, నీకు ఒక కార్ ఇచ్చింది కదా గవర్నమెంట్ అఫీషియల్గా, అదే కార్ని వినియోగించుకోవాలి. సో ఈ డిపార్ట్మెంట్ నుండి కూడా మళ్ళీ ఆ ఎక్స్పెన్సెస్ చేయడము ఇవన్నీ కూడా ఉండకూడదని చెప్పేసేసి ఖర్చులు తగ్గించే ప్రక్రియ. 1 ఆఫీసర్ 1 కార్ విధానాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ వాహనాల దుర్వినియోగాన్ని నివారించడము, అనవసర కేటాయింపులను తొలగించడము, ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వము 1 ఆఫీసర్ 1 కార్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఆదేశాలను మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వారు జారీ చేశారు. ఆదేశాలను సవరించిన నిబంధనల ప్రకారం ఒక అధికారి మరో మంత్రిత్వ శాఖ లేదా శాఖ, ప్రభుత్వ రంగ సంస్థ లేదా స్వయం ప్రతిపత్తి సంస్థలో అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నప్పటికీ 1 కంటే ఎక్కువ ప్రభుత్వ వాహనాలు కేటాయించొద్దు అన్నట్టు. ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్లో ఉన్నందుకు తన కార్ ఇచ్చారు కదా, మళ్ళీ ఇంకో డిపార్ట్మెంట్లో చేసిన ఇంకో కార్, ఇవన్నీ అవసరం లేదు, అనవసరమైన ఎక్స్పెన్స్, ఆ కార్ని ఇక్కడ కూడా యూజ్ చేసుకోవాలి. ఈ నిర్ణయం 2022లో జారీ చేసిన సిబ్బంది వాహనాల మార్గదర్శకాలను మరింత బలోపేతం చేస్తూ ప్రభుత్వ వాహనాలను అధికారిక అవసరాలకే వినియోగించాలని రూపొందించబడింది. కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు, చేసేది ప్రభుత్వ నౌకరి, కానీ ఆ డిపార్ట్మెంట్ ఇచ్చిన కార్ ఏదైతే ఉంటుందో, వెహికల్ ఏదైతే ఉందో పర్సనల్ యూసేజ్కి, ట్రిప్లకు పోవడానికి, ఫ్యామిలీ మెంబర్స్ని డ్రాప్ చేయడానికి ఇలా యూజ్ చేసేవాళ్ళు, అది తప్పది. ఓకేనా. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ప్రధాన విధి ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడము, ప్రజానిధుల సమర్థ వినియోగాన్ని నిర్ధారించడమే ఉద్దేశము. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. ఇక దేశంలో మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. సో సూపర్లేటివ్ టాపిక్స్ చూద్దాం ఇప్పుడు. భారతదేశంలో తొలి లేదా ఇండియాస్ ఫస్ట్ టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, భారతదేశంలోనే మొట్టమొదటి టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు ఎక్కడ? గ్వాలియర్. ఏ రాష్ట్రము? మధ్యప్రదేశ్. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో?
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కేంద్ర మంత్రి ఎవరున్నారు? జ్యోతిరాదిత్య సింధియా గారు. సో సింపుల్గా సింగిల్గా గుర్తుంచుకోండి. సూపర్లేటివ్ టాపిక్స్ పైన పోటీ పరీక్షల్లో సింగిల్ లైన్లో అడుగుతున్నారు ప్రశ్నని. ఓకేనా? భారతదేశంలోనే మొట్టమొదటి టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ని ఎక్కడ ఏర్పాటు? గ్వాలియర్. గ్వాలియర్ ఎక్కడ? మధ్యప్రదేశ్. ఓకేనా? భారత్లో తొలి టెలికాం తయారీ మండలి టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో సుమారు 350 ఎకరాల్లో ఏర్పాటు కానుందంట. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ రీసెంట్గా అఫీషియల్ అనౌన్స్మెంట్ని చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి మధ్య ఒప్పందం కూడా కుదిరింది. రైట్? ఎనఫ్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలో. ఓకేనా? ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధాని భోపాల్, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ గారు ఉన్నారు. గవర్నర్గా మంగుభాయ్ పటేల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మనం ఒక టాపిక్లో భాగంగా ఒక రాష్ట్రం గురించి చూసినా, ఒక దేశం గురించి చూసినా, ఒక సంస్థ గురించి చూసినా, ఒక కూటమి గురించి చూసినా బేసిక్ పాయింట్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేస్తున్నాము. ఇక నెక్స్ట్ మరొక సూపర్లేటివ్ టాపిక్. ఇండియాస్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్ లాంచ్డ్ ఎక్కడ? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో. ముఖ్యంగా ఆర్మీ సిబ్బందికి లేదా సైనిక సిబ్బంది కోసం ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించడం, వైద్య అవసరాలు తీర్చడంలో భాగంగా భారతదేశంలోనే తొలి సైనిక వైద్య విభాగం ఏర్పాటు ఎక్కడ? లక్నోలో. ఎనఫ్. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. సో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్న కమాండ్ ఆసుపత్రిలో దేశంలోని తొలి ప్రత్యేక సైనిక వైద్య విభాగాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్ ఎట్ ద కమాండ్ హాస్పిటల్. ఈ విభాగాన్ని భారత సైన్యానికి చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సో లొకేషన్ గుర్తుంచుకోండి చాలు. సైనిక వైద్యానికి మాత్రమే అంకితమైన దేశంలోని తొలి విద్యా కార్యనిర్వహణ విభాగం ఇదేనంట. దీని ద్వారా సైనిక విద్య, పరిశోధన, శిక్షణ, సాయుధ దళాలకు ప్రత్యేక వైద్య సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యము. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. క్యాపిటల్ వచ్చేసి లక్నో, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, విస్తీర్ణ పరంగా అయితే రాజస్థాన్. భారతదేశంలో అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, 403 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్. అక్కడ గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక వార్తలో నిలిచిన ఒక పథకము ఓల్డ్ స్కీమే. అభ్యర్థులు గుర్తుంచుకోండి, పథకాలు పాలసీలు అంటే ఏదో లాస్ట్ 6 monthsలోనో 1 yearలోనో ప్రారంభించబడినవి మనం చూసుకొని ఎగ్జామినేషన్కి వెళ్తే సరిపోతుంది అని మాత్రమే అనుకోకండి. అవి ఇంపార్టెంట్. దాంతోపాటు ఎప్పుడో ప్రారంభించబడిన పథకమైనా, ఎప్పుడో ప్రారంభించబడిన పాలసీ అయినా ఇటీవల వార్తల్లోకి వస్తాయి. ఎందుకు వార్తల్లోకి వస్తుంది? మార్పులు చేర్పులు, ఆ పథకం అమలుకు సంబంధించిన మైల్ స్టోన్ని అచీవ్ అయినా కూడా చూడాల్సిందే. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ముఖ్యంగా స్వాతంత్ర సమర యోధులకు వారి కుటుంబాలకు సంబంధించి ఆర్థిక సాయం చేసే ఒక పథకం రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. స్వాతంత్ర సైనిక సమ్మాన్ యోజన కింద
12,898 మందికి పెన్షన్ ఇస్తుందంట. పెన్షన్ ఆర్థిక సాయం. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఎందుకంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని అంశము. స్వాతంత్ర సైనిక సమ్మాన్ యోజన పథకం పేరు గుర్తుంచుకోండి. స్వాతంత్ర సైనిక సమ్మాన్ యోజన ఎవరి కోసం ఉద్దేశించబడింది? సో స్వాతంత్ర సమర యోధులు, వారి కుటుంబాలకు సంబంధించి. ప్రస్తుతం 12,898 మంది పెన్షన్ పొందుతున్నారంట భారతదేశంలో. వీరిలో 1,553 మంది స్వాతంత్ర సమరయోధులు, 11,345 మంది అర్హులైన ఆధారిత కుటుంబ సభ్యులు అంట. వాళ్ళ మీద ఉన్న డిపెండ్ అయిన వాళ్ళు. స్వాతంత్ర సైనిక సమ్మాన్ యోజన కేంద్ర ప్రభుత్వ రంగ పథకము. సో సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేస్తున్న పథకము. దీని కింద అర్హులైన స్వాతంత్ర సమరయోధులు, వారి అర్హులైన ఆధారిత కుటుంబ సభ్యులకు సమ్మాన్ పెన్షన్ని అందిస్తారు గౌరవంగా. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అర్హత ప్రమాణాలు, ఆధారాలను పరిశీలించిన తర్వాత మాత్రమే పెన్షన్ని మంజూరు చేస్తారు. ఎప్పుడు ప్రారంభమైంది? ఏదైనా పథకం గురించి చూసినప్పుడు ఎప్పుడు ప్రారంభం ఇటువంటి చూడాలి. స్వాతంత్ర సైనిక సమ్మాన్ 1980లో ప్రారంభం. 1972లో ప్రారంభమైన స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ పథకానికి 1980లో ఈ పేరు పెట్టారు. స్వాతంత్ర సైనిక సమ్మాన్ యోజన ఉద్దేశం ఏంటి? ఎవరి కోసము? పథకం స్వరూపము కేంద్ర ప్రభుత్వ పథకము. అమలు చేసే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ప్రధాన లక్ష్యం స్వాతంత్ర సమరయోధులు, వారి అర్హులైన ఆధారిత కుటుంబ సభ్యులకు ఆర్థిక గౌరవ వృత్తి పెన్షన్ని అందించడము. రైట్. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? అమిత్ షా గారు. తనే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్కి కూడా కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ రీసెంట్గా 5 years కంప్లీట్ అయింది. గుర్తుంచుకోండి. 2021 సంవత్సరంలో ఆ మంత్రిత్వ శాఖ ప్రారంభమైంది. ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మన రాష్ట్రానికి సంబంధించి, ఏపీ అభ్యర్థులు ఏపీకి సంబంధించి, తెలంగాణ అభ్యర్థులు తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిందే. రీజనల్ కరెంట్ అఫైర్స్ మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మీకు నేను 100% కవర్ చేస్తున్నాను. ఏపీ మరియు తెలంగాణ ఇరు రాష్ట్రాల అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మీరు ప్రతిరోజు క్లాస్ చూడండి. ఒకరోజు ఏపీకి సంబంధించిన టాపిక్సే ఉండొచ్చు, ఒకరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టాపిక్సే ఉండొచ్చు, ఒక్కో రోజు 2 రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ ఉండొచ్చు. అప్పుడప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఏ ఒక్క ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ ఇరు రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. సో మీరు ప్రతిరోజు చూస్తే అన్నీ కవర్ అయిపోతాయి. ఉదాహరణకు నిన్నటి క్లాస్లో ఏపీకి సంబంధించిన టాపిక్స్ చూస్తాం మనము. ఈరోజు ఏపీకి సంబంధించి పెద్దగా ఏమీ లేవు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భవ్య పథకము ఇందాకే చెప్పాను కదా మీకు. భవ్య పథకము ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయడం, ఇటువంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, ఇటువంటివి. సో భవ్య పథకం కింద తెలంగాణలో 4 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన. సో కేంద్ర ప్రభుత్వ భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన కింద తెలంగాణలో తొలి విడతలో 4 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రీసెంట్గా కొత్త సిఎస్ వచ్చారు కదా, సంజయ్ జాజు గారు తెలిపారు. ఈ పారిశ్రామిక పార్కులు, ఈ ఇండస్ట్రియల్ పార్కులు పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనకు దోహదపడనున్నాయి. సో ఈ టాపిక్ చూసే ముందు మీకు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, ఆ ఎక్స్ప్లెనేషన్ చూసే ఈ టాపిక్ చూడండి. ఎందుకంటే భవ్య స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో, ఇవన్నీ కూడా అడుగుతారు. సో తొలి విడతలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక పార్కులు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో అంటే తిమ్మాపూర్లో కందుకూరు మండలం, నెక్స్ట్ ఎలిమినేడు ఇబ్రహీంపట్నం మండలంలో, మాదారం ఘటకేసర్ మండలము, దండుమైలారము చౌటుప్పల్ మండలం. ఈ 4 గుర్తుంచుకోండి తొలి విడతలో. ఓకేనా. భారత్ ఔద్యోగిక వికాస్ యోజన అమలు చేసే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము. ప్రధాన లక్ష్యం ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి తయారీ రంగం, పెట్టుబడులు, ఉపాధిని ప్రోత్సహించడమే లక్ష్యము. నెక్స్ట్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వారు నిర్వహించిన ఛాంపియన్షిప్, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న క్రీడ గురించి చూస్తున్నప్పుడు ఆ క్రీడ ఎక్కడ జరిగింది, పథకాల పట్టికలో టాప్లో ఎవరున్నారు, భారత్ ఏ స్థానంలో ఉంది, సాధించిన పథకాలు ఏంటి, మరి భారతదేశంలో ప్రత్యేకమైన ఘనతలు ఏమైనా ఉన్నాయి, ఇటువంటివి చూడాలి. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రపంచ కప్ 2026 అందులో భారత్కి 3వ స్థానం దక్కిందంట పథకాల పట్టికలో. టాప్లో చైనా ఉంది. ఇందులో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణి గురించి చూద్దాం మనం. సో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ రైఫిల్ ఆర్ పిస్టల్ వరల్డ్ కప్ 2026ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారంటే జూలై 28 నుంచి జూలై 29 మధ్య
షెడ్యూల్ ఇక్కడ చైనాలోని హాంగ్జోలో నిర్వహించారు. సో ఏదైనా ఒక ప్రపంచ కప్ గురించి అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఛాంపియన్షిప్ టోర్నమెంట్ గురించి చూస్తున్నప్పుడు షెడ్యూల్ చూడండి, తర్వాత వెన్యూ చూడండి ఎక్కడ. ఓకేనా? సో ఇందులో భారత్ ఒక స్వర్ణము, ఒక రజతము, 2 కాంస్యాలతో అంటే మొత్తం 4 మెడల్స్తో పతకాల పట్టికలో 3వ స్థానంలో ఉందంట. ఇక చైనా అగ్రస్థానంలో ఉంది, మొదటి స్థానంలో. చైనా 7 స్వర్ణాలు అంటే 7 గోల్డ్ మెడల్స్, 6 రజతాలు సిల్వర్ మెడల్స్, 5 కాంస్యాలు బ్రాంజ్, మొత్తం 18 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఇక 2వ స్థానంలో అమెరికా ఉంది. సో టాప్ 3లో ఇండియా. సో ఈ టోర్నమెంట్ పేరేంటి? ప్రపంచ కప్. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, పతకాల పట్టిక యొక్క ప్రత్యేకత. ఇందులో ఒక క్రీడాకారిణి పేరు గుర్తుంచుకోండి. మన భారతదేశం సంబంధించిన షూటింగ్ సంబంధించి ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో 40 లక్ష్యాలను ఛేదించి స్వర్ణ పతకం గెలుచుకొని 2026లో తన 2వ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రపంచ కప్ స్వర్ణాన్ని సాధించిందంట. ఎనఫ్, ఒక్కటే ప్రత్యేకమైన పాయింట్. ఇక ఏదైనా ఒక క్రీడ గురించి చూస్తున్నప్పుడు ఆ క్రీడను అంతర్జాతీయ స్థాయిలో నియంత్రించే సంస్థ ఏంటి? ఈ పాయింట్ని చూడాలి. సో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అనేది 1907 ఇయర్లో స్థాపన. హెడ్ క్వార్టర్ వచ్చేసి మ్యూనిచ్, జర్మనీ. ప్రస్తుతం ఈ క్రీడా సమాఖ్యకి ISSFకి హెడ్గా లేదా ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే లూసియానో రోసీ గారు. అంతర్జాతీయ స్థాయిలో షూటింగ్ లేదా రైఫిల్ లేదా పిస్టల్ క్రీడకు సంబంధించిన నిర్వహణ, నియంత్రణ బాధ్యతలు చూసుకుంటుంది. రైట్? సో చైనాలో జరిగింది కాబట్టి ఈ టోర్నమెంట్ ప్రపంచ కప్. రాజధాని బీజింగ్, చైనా. సో కరెన్సీ రెన్మిబ్బి లేదా యువాన్ అని గుర్తుంచుకోండి. అక్కడ అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇస్తున్నాను. ఇటీవల వార్తల్లో నిలిచిన దాన్వీర్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారు? ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏంటి? సో ఈరోజు క్లాస్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అంతా కూడా మీకు PDF రూపంలో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ఇప్పటివరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్. మన యాప్లో అందుబాటులో ఉన్న ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో రేపటితో ఆగస్టు 1 నైట్ 11 వరకు ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరియు ఏపీలో నోటిఫికేషన్స్ని దృష్టిలో ఉంచుకొని ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ప్రతి కోర్సు పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. అందులో CA 360 కోర్సు, CA 360 2026 కోర్సు మీకు ప్రతిరోజు కూడా నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని అందిస్తున్నాను. ఫుల్ వీడియో, కంప్లీట్ వీడియో. మరి క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా PDF రూపంలో ఇస్తున్నాను. తెలుగు అభ్యర్థుల కోసం తెలుగులోను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లోను. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. క్లాస్ విన్న తర్వాత ఒక్కసారి PDF చూడండి చాలు. ఈ కంటెంట్ అంతా కూడా ఉంటుంది స్క్రిప్ట్ రూపంలో. ఇక మంత్ ముగియగానే మంత్లీ రౌండ్ అప్ వీడియోస్, మంత్లీ మ్యాగజైన్ తెలుగులోను ఇంగ్లీష్లోను ఇస్తున్నాను. స్పెషల్ వీడియోస్ ఇంక్లూడింగ్ PDF, 1 లైనర్ కరెంట్ అఫైర్స్ మరియు షార్ట్ డ్యూరేషన్ వీడియోస్ అండ్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మీకు CA 360 కోర్సులో ఉంటాయి. ఓకేనా? భారీ ఆఫర్స్తో ప్రస్తుతం అందుబాటులో ఉంది, చూడండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో GI ట్యాగ్కి సంబంధించి పితోరా చిత్రకళకి భౌగోళిక గుర్తింపు. నెక్స్ట్ ప్రధానమంత్రి సూర్య గారికి లేదా PM సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఈ కార్యక్రమం అమలుకు $850 మిలియన్ రుణాన్ని మంజూరు చేసింది ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో సైబర్ క్రైమ్ రిలేటెడ్ లేదా సైబర్ ఆర్థిక మోసాలకు సంబంధించిన కొన్ని గణాంకాలు ఈ 0 FIRలకు సంబంధించి. ఇక ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసెస్ ఎలా ఉన్నాయి భారతదేశంలో, ADR వారి రిపోర్టు ప్రత్యేకంగా చూడండి.
వన్ ఆఫీసర్ వన్ కార్ అనే విధానాన్ని అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వము. ప్రత్యేకత ఏంటి? ఖర్చుల తగ్గింపు. ఇండియాస్ ఫస్ట్ టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఎక్కడ? గ్వాలియర్లో, మధ్యప్రదేశ్లో. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మధ్య ఒప్పందంతో. ఇండియాస్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్ ఎక్కడ? లక్నోలో ప్రారంభము, రక్షణ శాఖ పరిధిలో. ప్రపంచ మార్కెట్ డిస్టార్షన్స్ పనితీరు సూచీలో 57వ స్థానానికి చేరింది భారత్. గతంలో ఏ విధంగా ఉంది, ఏ విధమైన పురోగతి, అసలు మార్కెట్ డిస్టార్షన్స్ పనితీరు సూచీ ఉద్దేశం ఏంటి చూడండి. స్వాతంత్ర సైనిక సమ్మాన్ యోజన కింద 12,898 మందికి పెన్షన్. సో ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఎప్పుడు ప్రారంభమైంది? ప్రత్యేకత ఏంటి? భవ్య పథకం కింద తెలంగాణలో 4 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు ఎక్కడెక్కడ? ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ 2026లో భారత్ 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 4 మెడల్స్తో. పథకాల పట్టికలో అగ్రస్థానంలో చైనా, 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో భారత్. చైనాలో జరిగిన ప్రపంచ కప్. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధవీరుడు బ్రిగేడియర్ బసంత్ కుమార్ పొన్వార్ గారు కన్ను మూశారు. సో తన గురించి చూసే ప్రత్యేకతల్లో ఒకటి చూడండి. ఫౌండర్ కౌంటర్ టెర్రరిజం అండ్ జంగిల్ వార్ఫేర్ కాలేజ్ ఎక్కడ ఉంది? ఫౌండర్ ఎవరు? ఇటువంటి అడుగుతారు. ఇక వార్తలు ఇచ్చిన ఒక పుస్తకము శిల్పి మరియు డాక్టర్ హోతి బసవరాజ్ కళా ప్రస్తావనపై బసవరాజ్యవం అనే ఒక గ్రంథం ఆవిష్కరణ. ఈ గ్రంథ రచయిత ఎవరు అంటే డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ గారు. పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తలు నిలిచిన దానువీర్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారో, ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. ఏమైనా మిస్లైనస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.